Assalamualaikum warahmatullahi wabarakatuh. Hello everyone, welcome back to my channel. Today recipe soya and capsicum curry. హాయ్ అండి, ఈరోజు నేను సోయా అండ్ క్యాప్సికమ్ కర్రీ తయారు చేయబోతున్నాను. దానికోసం మనం ముందుగా వేడి నీళ్ళల్లో సోయా చిక్స్ని వేసేసుకోవాలి. అవి బాగా నానాలండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ నానిపోయినాయి కదండి. ఇప్పుడు మనం వాటర్లో నుంచి తీసేసి వేరే బౌల్లో వేసుకుందాం. ఇలా వాటర్ అంతా పోయే వరకు ప్రెస్ చేసుకొని అన్నీ వేరే బౌల్లో వేసేసుకుందామండి. ఇలా వాటర్ అంతా తీసేసుకున్నాక ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలండి. వాటర్ మొత్తం తీసేసి ఇప్పుడు దీంట్లోకి మనం క్యాప్సికమ్ కట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు వెజిటేబుల్స్ని శుభ్రంగా వాష్ చేసుకుందామండి. ఇక్కడ నేను 3 క్యాప్సికమ్లు, 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు తీసుకున్నాను. ఇవి బాగా శుభ్రం చేసేసి పక్కన పెట్టేసుకుందాం. నేను ఇక్కడ శుభ్రం చేసి పెట్టేసుకున్నానండి వెజిటేబుల్స్. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. క్యాప్సికమ్ కట్ చేసుకున్నానండి. నేను ఈ సైజులో కట్ చేసుకున్న క్యాప్సికమ్ మ్యాగ్నెట్కి ఇలాగే కట్ చేసుకోవాలి. ఉల్లిపాయను కూడా బాగా సన్నగా కోసుకోకూడదండి. ఇలా పొరలు పొరలుగా తీసుకోవాలి. ఒక ఉల్లిపాయని ఇలా ఆఫ్ చేసుకొని పొరలు పొరలుగా తీసేసుకోవాలండి. ఇలాగా మీడియం సైజులో చేసుకోవాలి అన్నీ. ఇలా అన్నీ కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఇందాకలా నానబెట్టుకున్నాం కదండి వేడి నీళ్ళల్లో సోయా చిక్స్. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు, ఈ సైజులో చేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్ల పెరుగు, ఇలా అన్నీ వేసేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి నానేదాకా. ఇలా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లోకి 1.5 స్పూన్ శనగపిండి ఉంటుంది కదా, అది తీసుకోవాలి. ఇది కూడా వేసి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. మనం గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా పొయ్యి మీద ఒక కళాయి పెట్టేసుకోవాలి. అందులో 1 స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ కొంచెం హీట్ అయినాక అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సోయా అండ్ క్యాప్సికమ్ గ్రేవీని ఇందులో వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు బటర్ హీట్ అయిపోయింది. ఇప్పుడు సోయా అండ్ క్యాప్సికమ్ గ్రేవీని వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు దీన్ని తీసి మనం ఒక పక్కన పెట్టేసుకుందాం.
ఇప్పుడు ఇదే కళాయిలో మనం ఆయిల్ తీసుకుందామండి సరిపడా. ఇప్పుడు నూనె కాగింది కదండి, కొంచెం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేసుకున్నాక నేను ఒక ఉల్లిపాయని సన్నగా తరిగాను గ్రేవీ కోసం, అది కూడా వేసేసుకుందాం. ఇప్పుడు వేయించేసుకుందామండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తగినంత ఉప్పు, చిటికెడు పసుపు మనం అందులో కూడా వేసుకున్నామండి, దాంట్లోకి సరిపడా వేసుకున్నాం. ఇప్పుడు గ్రేవీకి కూడా మనం సరిపడా కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ వేగింది కదండి, ఇందులో నేను సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఇప్పుడు ఈ గ్రేవీ అంతా మగ్గిపోయింది కదండి, ఇలా ఆయిల్ తేలినప్పుడు మనం ఇందాకలా సోయా అండ్ క్యాప్సికమ్ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకుందాం. ఇలా అంతా కలిపేసుకున్నాక దీంట్లో మనం ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం. కాశ్మీరీ మిర్చి లాల్ అంటారు కదా, అది నేను 1 టేబుల్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 1 స్పూన్ కాశ్మీరీ లాల్ మిర్చి తీసుకున్నానండి కలర్ కోసం. తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. వాటర్ పోసుకున్నాక ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేయాలండి. ఇప్పుడు అంతా కలిపేసుకున్నానండి. ఇప్పుడు దీని మీద మూత వేసి ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి. దగ్గరికి అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటున్నానండి నేను. ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. రెడీ అయిపోయిందండి మన సోయా అండ్ క్యాప్సికమ్ కర్రీ. కొంచెం గ్రేవీగానే ఉంచి కట్ చేసుకోవాలండి. అయిపోయిందండి మన సోయా అండ్ క్యాప్సికమ్ కర్రీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. రెడీ అయిపోయిందండి మన సోయా అండ్ క్యాప్సికమ్ కర్రీ. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కంపల్సరీ నా వీడియో నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంది. ఇది రోటీతోనే కాదు, దోశలో కూడా తినొచ్చు. చాలా ఎమ్మీగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.